నచ్చేదా? నచ్చేదంటే అదే ఎక్కువగా కేర్ తీసుకుంటాడు. రెండు అదే నేను నచ్చింది చెప్పావు, నచ్చలేదు చెప్పు. నచ్చింది కూడా ఒకసారి అదే అంటే ఎప్పుడన్నా మంచి గురించి ఎక్కువ చెప్పినప్పుడు ఇది అందరూ చెప్పొచ్చు యాక్చువల్లీ. ఒక్కో పర్సన్ గురించి 24 years అన్నాం. పుష్కరం అంటే 12 years కదా. హలో అండి, నేను శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? వీకెండ్ ఫ్రెండ్షిప్ డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు? మా ఫ్రెండ్షిప్ డే ఎలా జరిగిందన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. మామూలుగా చిల్ అవ్వలేదు, ఫుల్గా అనమాట. సో ఆ మంచి ముచ్చట్లు, సరదా కబుర్లు, అలాగే రిలేషన్స్ నేను ఎలా మెయింటైన్ చేస్తానని చెప్పి మన వాళ్ళు అడిగి ఉన్నారు. దాని గురించి నా ఫీలింగ్స్ అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. మనకి స్కూల్ లైఫ్ నుంచి ఫ్రెండ్స్ అన్నది స్టార్ట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కటి స్టేజ్ దాటే కొద్దీ కొంతమంది యాడ్ అవుతూ ఉంటారు, యాడ్ అయిన వాళ్ళు ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటారు. అట్లా కొంతమంది ఏమో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతూ ఉంటారు కదా. అలా రకరకాల ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. స్కూలు, కాలేజ్, ఆ తర్వాత డిగ్రీ, కాలేజ్, ఇట్లా రకరకాలు ఉన్నారు నా లైఫ్లో కూడా. తర్వాత నైబర్హుడ్ అని ఇవని అట్లా. ఇప్పుడు మా ఈ ఫ్రెండ్షిప్ ఇంటర్మీడియట్ నుంచి అనమాట. 24 years ఫ్రెండ్షిప్. అందుకని చెప్పి ఇక్కడ నేను 2 పుష్కరాల స్నేహం అని చెప్పి రాయించాను. ఇలా తెలుగులో రాయాలని ఫస్ట్ భయపడ్డాడు, కానీ చాలా బాగా రాశాడు. చూసారా, బాగుంది కదా. వేసి వేసి డోర్ వేసి, అసలు అక్కర్లా వేసి. హలో, బాగుందబ్బా మీ అపార్ట్మెంట్, చాలా బాగుంది. హలో ఆంటీ. హలో, వీడియో కాల్. హలో, శ్రావణి అంటే వచ్చేసింది. హలో, ఇల్లు చూస్తున్నారా? ఇంకా మొత్తానికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికైతే వచ్చేసామండి. అందరం అక్కడ గ్యాదర్ అయ్యామన్నమాట. ఇంకా నాకన్నా ముందు బ్లింకిట్ పర్సన్ వచ్చాడు డోర్ కొట్టడానికి. సో ఇంకా తను వెళ్ళిపోయాక నేను సర్ప్రైజ్గా వెళ్దాం అనుకున్నాను. అదే ఇంకా అక్కడ కాసేపు అలా ఫన్ చేస్తున్నాను. అసలు నన్ను చూసావా, వేసే డోర్ వేసే అని చెప్పి. మొత్తానికి వచ్చాము. వచ్చి రాగానే గేమ్ అయితే స్టార్ట్ చేసాము. బ్లింకిట్లో చూసారు కదా, తంబోలా తెప్పించారు. సో అదే ఆడుతూ ఉన్నాం. ఈ తంబోలా గేమ్ వచ్చేటప్పటికి మాత్రం పెద్దవాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతాం కదా, నాకు డబ్బులు రాలేదని. మొత్తానికి మా చిన్నమ్మాయి బాగా గెలుచుకుంది డబ్బులు అయితే. గేమ్తో పాటు అన్లిమిటెడ్ కబుర్లు అలా వస్తూనే ఉంటాయి. ఇక్కడ నేను మా వాళ్ళందరికీ ఒక పజిల్ ఇచ్చాను అనమాట. నేను కేక్ మీద 2 పుష్కరాల స్నేహం అని రాయించాను కదా. సరే, నేను కేక్ తెచ్చాను కదా, దాని మీద ఒక క్యాప్షన్ లాగా రాయించాను. అదేం రాయించి ఉంటానో చెప్పండి అని చెప్పి అడిగాను. ఒక్కొక్కళ్ళు ఫ్రెండ్స్ ఫర్ ఎవరు, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఫ్రెండ్ ఇన్ డీడ్, ఇంకా అట్లా. అలాగే కమిటీ కుర్రోళ్ళు మా వాళ్ళు కూడా చాలా క్రియేటివ్గా ఆలోచించారులేండి, రకరకాలుగా చెప్పారు. ఎవ్వరూ ఆన్సర్ చెప్పట్లేదు అనమాట. సరే, హింట్ అడిగినప్పుడు నేను చెప్పాను ఇలా 2 అని. మా ఫ్రెండ్ వాళ్ళ పాప అనమాట, తను గెస్ చేసింది 24 అని చెప్పి. తను అలా చెప్పగానే ఇంకా మా ఫ్రెండ్ గెస్ చేసింది అనమాట, 2 పుష్కరాలను రాయించేసావా అని. మొత్తానికి ఆ పజిల్ని అలా తను చక్కగా ఏమంటారు సాల్వ్ చేసింది. ఇంకా అలా తంబోలా గేమ్ ఆడేసి కొన్ని డబ్బులు సంపాదించేసుకున్నాక ఇంకా బ్యాండ్స్ అయితే టై చేసుకుంటున్నాం ఒకరికొకళ్ళం. తిన పేరు ధరణి అనమాట. తనైతే ఎప్పుడు చాలా ఇన్నోవేటివ్గా చేస్తూ ఉంటుంది. తిను కళ్యాణి, తను కూడా చాలా ఇన్నోవేటివ్గా క్రాఫ్ట్స్ వర్క్స్ అవి చేస్తుంది. మేమందరం ఫస్ట్ గ్యాదర్ అయినప్పుడు అందరికీ బుట్టలు చేసి ఇచ్చింది. చాలా బాగుంటాయి సిల్క్ థ్రెడ్తో. అట్లా మా వాళ్ళందరూ చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటారనమాట. అయితే ఇక్కడ కీ చైన్స్ ఇచ్చింది అందరికీ. ధరణి అని చెప్పాను కదా తను. అవి కూడా ఎంత బాగున్నాయోనండి. ఇక్కడ క్లియర్గా కనిపించట్లేదేమో కానీ నేను షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా బాగున్నాయి, చాలా ఇన్నోవేటివ్గా చేయించారు. అవి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అయ్యేలాగా. ఇదిగోండి, మొత్తానికి కేక్ అయితే రెడీ అయిపోయింది. 2 పుష్కరాల స్నేహం కేకు. ఇంకక్కడైతే నేను ఆ గిఫ్ట్లో కూడా చూస్తూ ఉన్నా హ్యాండ్ నోటు, అంటే ఏమంటారు, మన గురించి నా ఫీలింగ్, ఆ ఎక్స్ప్రెషన్ అన్నది చక్కగా ఒక నోట్తో రాసి చేత్తో రాసి పెట్టారనమాట. అది కూడా చక్కగా ఒక హార్ట్ సింబల్ పేపర్లో ఫోల్డ్ చేసి అట్లా. ఆ గిఫ్ట్ మాత్రం చాలా బాగా చేశారు. వాళ్ళ అమ్మాయి తను కలిపి రెడీ చేశారనమాట. ఇంకా అదే చూస్తూ ఉన్నాను ఒక్కొక్కటి. ఇంకా అందరం 1 by 1 ఇంకా టై చేసుకుంటూ చక్కగా కొన్ని ఫొటోస్ అవి క్యాప్చర్ చేసుకుంటూ చాలా సరదాగా అనిపించింది టైం మాత్రం.
ఇంకా అలా మా సరదా మూమెంట్స్ అయితే మీరు చూస్తూ ఉండండి. మన వాళ్ళు అడిగిన విషయం గురించి అయితే నేను ఇప్పుడు మాట్లాడతాను. అదేనండి, రిలేషన్స్ మీరు ఎలా మెయింటైన్ చేస్తారు అందరితో ఇంత హ్యాపీగా ఫ్రెండ్లీగా అని చెప్పి దాని గురించి నేను ఫాలో అయ్యే కొన్ని చిన్న టిప్స్ అవి షేర్ చేస్తానన్నమాట. నాకు రియల్ లైఫ్లో చక్కగా వర్క్ అయిన టిప్స్. ఫ్రెండ్షిప్ అయినా రిలేటివ్స్ అయినా అసలు ఏ బాండింగ్ అయినా అది నిలవాలన్నా ఇద్దరి చేతుల్లో ఉంటుంది, విడిపోవాలన్నా ఇద్దరి చేతుల్లో ఉంటుంది. అంటే ఏ ఒక్కళ్ళ వల్ల ఏ బంధం స్ట్రాంగ్ అవ్వదు, ఏ బంధం కూడా వీక్ అవ్వదు. అదైతే నేను బలంగా నమ్మే విషయం అనమాట. ఇద్దరికి విల్లింగ్లో ఉండి ఇద్దరం మనం ఉండాలి, హ్యాపీగా ఉండాలి అనుకుంటేనే ఉండగలరు. ఏ ఒక్కళ్ళు ప్రేమ చూపించి ఇంకొకళ్ళు చూపించకపోయినా ఆ బంధం కంటిన్యూ అవ్వదు. అలాగే విడిపోవాలన్నా కూడా ఒకళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అలా ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంత వాళ్ళని కలుపుకోవాలని చూసినా కూడా ఆ బంధం కంటిన్యూ అవ్వదు. సో ఏ రిలేషన్ అయినా స్ట్రాంగ్గా ఉండాలన్నా విడిపోవాలన్నా ఇద్దరు కారణం అవుతారనమాట. నేను అదైతే బలంగా నమ్ముతాను. అంటూ ఉంటారు కదా, ఎంత చెత్త చప్పట్లు మోగం అని చెప్పి. సో అదనమాట. అలాగే ఏ రిలేషన్ అయినా హెల్దీగా ఉండాలి అంటే వాళ్ళకి ఇచ్చే స్పేస్ వాళ్ళకి ఇవ్వాలండి. ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్కి అయినా సరే. ఎందుకంటే ఎవరికైనా సరే కొంత స్పేస్ అన్నది ఉండాలి. ఆ ఉన్నప్పుడే అవతల వాళ్ళు దాన్ని కంప్లీట్గా చక్కగా హ్యాపీగా తీసుకోగలరు, ఓపెన్ అవ్వగలరు. మనం అన్నిట్లోనూ ఇన్వాల్వ్ అయిపోయి నువ్వు ప్రతిదీ నాకు చెప్పాలి, చెయ్యాలి, నన్ను అడిగే చేయాలి, ఇట్లా అట్లా అన్నాం అనుకోండి, ఖచ్చితంగా ఏదో ఒకటి మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. అది ఏ బంధంలో అయినా సరే కొంచెం ఆ స్పేస్ అన్నది ఉండాలన్నమాట. మనకి మనం స్పేస్ ఇచ్చుకోవాలి, అవతల వాళ్ళకి కూడా అంతే స్పేస్ ఇవ్వాలని నేను ఫీల్ అవుతాను. ఈవెన్ రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఏదన్నా విషయం వచ్చిందనుకోండి, జరిగింది, ఒక విషయం జరిగింది, అది నా వరకు రాలేదంటే మా ఫ్రెండ్ నాకు చెప్పలేదు, వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసిందనుకోండి, తెలిసినా సరే నేను అది మా ఫ్రెండ్ని కానీ లేదా రిలేటివ్ని కానీ అడగను అనమాట. వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళకి నాతో చెప్పడం ఇష్టం లేదేమో, అందుకే దాచారేమో. సో నేనెందుకు మళ్ళీ తెలుసుకుని ఇదంట కదా, ఇలా జరిగిందంట కదా మీ లైఫ్లో, ఇదంట కదా అని చెప్పి నేను అలా చేయను. వాళ్ళు చెప్పాలి అనుకుని విల్లింగ్లో ఉన్నప్పుడు చెప్తారు. లేదంటే ఆ విషయం నాకు తెలిసినా కూడా నేను తెలియనట్టే వాళ్ళతో ఉంటాను. అంతే తప్ప మీరు నాకు ఇది చెప్పలేదు, వాళ్ళు చెప్పారు మీ లైఫ్లో, మీరు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకుని అక్కడ డిస్టర్బెన్స్ తేవడం అయితే నాకు నచ్చదు. సో ఏ రిలేటివ్స్తో అయినా ఫ్రెండ్స్తో అయినా నేనైతే అదే మెయింటైన్ చేస్తాను. వాళ్ళకి ఏమన్నా చెప్పాలి అనిపించినప్పుడు చెప్తే వింటాను. అంతే తప్ప బలవంతాన వాళ్ళ నుంచి ప్రతి విషయం నాకు తెలియాలి, వీళ్ళు అన్నీ నాకు చెప్పే చేయాలి అన్నట్టయితే నేను ఉండను. అలాగే నావి కూడా నేను ఎవరికైతే చెప్పాలి అనుకుంటున్నానో అవి చెప్తాను. అంతే తప్ప అందరికీ అన్నీ షేర్ చేస్తానని లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి కొన్ని మాత్రమే చెప్పగలం, ఒక్కొక్కరికి కొన్ని మాత్రమే చెప్పగలం. అది రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. సో నేనైతే అదే ఫాలో అవుతాను. ఎంత డీప్ ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ ఒక చిన్న లైన్ అయితే పెట్టుకోవాలండి. ఆ లైన్ క్రాస్ చేయకూడదు, మనము చేయకూడదు, వాళ్ళని కూడా క్రాస్ చేయనివ్వకూడదు. సో ఆ లిమిట్ అన్నది ఉందనుకోండి, ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ అన్నవి రావు. ఎప్పుడు సాఫీగానే ఉంటుంది ఏ రిలేషన్ అయినా కూడా. అలాగే వీళ్ళు చెప్పింది వాళ్ళ దగ్గర, వాళ్ళు చెప్పింది వీళ్ళ దగ్గర అలా చెప్తూ ఉన్నాం అనుకోండి, తెలియకుండానే లేని డిస్టర్బెన్స్లు మన లైఫ్లో వచ్చేస్తాయి. అవతల వాళ్ళ దగ్గర మనం చులకన అయిపోతాము. వీళ్ళు అసలు ఒక విషయాన్ని సీక్రసీ మెయింటైన్ చేయరు, అందరితో ఇది చేసేస్తారు అని చెప్పి మనం చులకన అయిపోతాం. మనల్ని నమ్మి చెప్పిన వాళ్ళు ఇంకొకసారి మన మీద ఆ నమ్మకాన్ని పెట్టుకోరు. సో నేను అది కూడా బలంగా ఫాలో అవుతాను అనమాట. ఎవరన్నా మనల్ని నమ్మి ఒక విషయం చెప్పారు అంటే అది వేరే వాళ్ళకి తెలియకూడదు అన్నారంటే తెలియకూడదు, అంతే అనమాట. అంతే తప్ప లేదులే నేను ఇతనికి చెప్తే ఇది ఎవరికి తెలియదు అనుకుని అలా ఒక్కళ్ళకన్నా ఓపెన్ అయ్యామనుకోండి, ఖచ్చితంగా అది అందరికీ తెలిసిపోద్ది. సో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం మాత్రం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. అది కనుక ఫెయిల్ అయ్యామంటే ఇంకా మనం ఆ రిలేషన్లో ఫెయిల్ అయినట్టే. సింపుల్గా చెప్పాలంటే నేను ఎవరితో అయినా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను. ఎక్కువ పూసేసుకోను, అలాగని అసలు టచ్ మీ నాట్ అన్నట్టు దూరంగా కూడా ఉండను. ఇప్పుడు ఫ్రెండ్స్తో ఇలా వెళ్ళాను కదా, ఇప్పుడు చక్కగా ఉన్న 2-3 అవర్స్ హ్యాపీగా ఫుల్ ఫ్లెడ్జెడ్గా టైం స్పెండ్ చేస్తాను. మంచి జోకులు వేసుకుంటూ బోలెడని కబుర్లు చెప్పుకుంటాం. మళ్ళీ నేను ఇంటికి వచ్చేసాను అనుకోండి, నా లైఫ్లో నేను బిజీ అయిపోతాను. ఎప్పుడో మళ్ళీ గుర్తొచ్చినప్పుడు అలా కాల్ మాట్లాడుకుంటాం, లేదంటే చాటింగ్ చేస్తాం. అంతే తప్ప వీళ్ళకి అమ్మో ఫోన్ చేయాలి, వీళ్ళతో మాట్లాడాలి, లేదంటే ఆ రిలేషన్ అక్కడితో బ్రేక్
అయిపోద్ది అని చెప్పి అలా బలవంతాన అయితే నేను దాన్ని కంటిన్యూ చేయలేను. సో మనసుకు ఎప్పుడు హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది వీళ్ళతో మాట్లాడాలి, లేదంటే వీళ్ళకి విషయం చెప్పాలి అని అనిపించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళతో టచ్లో ఉంటా. లేదు అంటే ఇలా అకేషన్స్ వచ్చినప్పుడు అలా కలవడానికి చూస్తాను, అంతే తప్ప అమ్మో వీళ్ళకి టైంకి ఫోన్ చేయాలి, లేదంటే నన్ను ఏమనుకుంటారో అపార్థం చేసుకుంటారో, లేదంటే నాతో రిలేషను కంటిన్యూ చేయరు, అలాంటి భయాలు బెంగలు అయితే నేను పెట్టుకోను. మా వాళ్ళు అంటూ ఉంటారు నువ్వు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటావని చెప్పి. నేనైతే అది మంచి కాంప్లిమెంట్లానే తీసుకుంటాను. వాళ్ళు కూడా నన్ను కాంప్లిమెంట్ చేసేలానే అంటూ ఉంటారనమాట. నువ్వు అందరితో ఉన్నప్పుడు చక్కగా హ్యాపీగా ఉంటావు, అలా అని ఎక్కువగా వాళ్ళతో క్లోజ్ అయిపోయి వాళ్ళవన్నీ తెలుసుకోవాలి, వాళ్ళవన్నీ నీకు చెప్పి చేయాలి అన్నట్టు బిహేవ్ చేయవు, చక్కగా ఏది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటావని. నిజంగా నాకు అదే బాగా హెల్ప్ అవుతుందేమో ఇంతమందితో హ్యాపీగా ఆ రిలేషన్ అనేది కంటిన్యూ చేయడానికి. ఈవెన్ ఇటు ఇన్లాస్ సైడ్ అయినా పేరెంట్స్ సైడ్ అయినా ఇలా ఫ్రెండ్స్తో అయినా కూడా హ్యాపీగా ఉండడానికి. వెళ్ళానా ఉన్నానా వాళ్ళతో చక్కగా హ్యాపీగా ఉంటాను. తర్వాత నా లైఫ్ నాది, నా బిజీ షెడ్యూల్, నా ఇదిలో నేను ఉంటాను, అంతే తప్ప వాళ్ళకి వామ్మో వాళ్ళతో టచ్లో ఉండాలి, ఇవన్నీ వాళ్ళకి చెప్పాలి, లేదంటే వాళ్ళు అపార్థం చేసుకుంటారు ఇవి అట్లా అస్సలు ఫీల్ అవును. అన్నింటికన్నా ముఖ్యమైనది నమ్మకం సంపాదించుకోవటం. ఏ రిలేషన్లో అయినా మనల్ని నమ్మి వాళ్ళు ఏదన్నా విషయం చెప్తున్నారు అంటే వీళ్ళ దగ్గర నుంచి ఆ విషయం బయటకు వెళ్ళదు, వీళ్ళకి చెప్పొచ్చు అన్న నమ్మకాన్ని సంపాదించుకుంటే చాలు, ఏ రిలేషన్ అయినా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా నేను నమ్మి చెప్పేవాళ్ళు ఉన్నారు, నన్ను నమ్మి నాకు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా ఫ్రెండ్షిప్ మాత్రం కొంచెం డిఫరెంట్ అండి రిలేటివ్స్ కన్నా వీటికన్నా కూడా. ఎందుకంటే దీంట్లో మనకి ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి అని కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవన్నమాట. మనం మనలాగా ఉండొచ్చు, ఇన్ఫ్యాక్ట్ మనం చిన్నపిల్లల్లా కూడా అయిపోయే రిలేషన్ ఏదన్నా ఉంది అంటే అది మాత్రం ఫ్రెండ్షిప్పే ఖచ్చితంగా. రిలేటివ్స్తో కూడా మంచి బాండింగ్ అది మెయింటైన్ చేస్తాం, కాకపోతే ఎక్కడో కొంచెం ఆ మర్యాదలు వాటి దగ్గరకు వచ్చేసరికి కొంచెం అలా కంట్రోల్ అయిపోతాం అనమాట. బట్ ఫ్రెండ్స్ దగ్గర మాత్రం మనం మనలాగా హ్యాపీగా చిల్డ్గా చక్కగా నవ్వుతూ హాయిగా నచ్చినట్టు మాట్లాడుకోగలిగే స్వేచ్ఛ ఉంటుంది అనిపిస్తుంది అనమాట నాకైతే. అంటే అవి టాపిక్స్ని బట్టి కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఫ్రెండ్స్తో అనుకోండి మనం ఏ టాపిక్ అయినా చాలా ఈజీగా మాట్లాడేస్తాం. అదే రిలేటివ్స్ అనుకోండి కొన్ని టాపిక్స్ మాత్రమే వాళ్ళ దగ్గర చాలా ఓపెన్గా కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడగలుగుతాం. సో అలా అనమాట. ఏ రిలేషన్కి ఉండే అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ అన్నవి ఖచ్చితంగా ఉంటాయి. సో ఫ్రెండ్షిప్లోనూ ఉంటాయి, అలాగే రిలేటివ్స్లోనూ ఉంటాయి. వేటితోనూ పోల్చకుండా ఎవరి వాల్యూ వాళ్ళకే ఇస్తూ ఎవరితో ఎలా ఉండాలో అలా ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మంచి రిలేషన్స్ అయితే మెయింటైన్ చేయొచ్చు ఎవరితో అయినా. ఇంకా చూసారు కదండి, అందరం బ్యాండ్స్ అయితే టై చేసుకున్నాము, పిల్లలం పెద్దలం అందరం హ్యాపీగా. ఇంకా ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్స్ కూడా భలే నచ్చేసాయి. ఇంకా అందరం చక్కగా వాటిని చూసుకుని కాసేపు ముడుచుకుని ఆ ఫ్రెండ్ వాటిని చేయించింది కదా కీ చైన్స్, ఆ సీన్ని రీక్రియేట్ చేసాం అనమాట. అందులో ఉన్న పిక్చర్లో ఉన్న సీన్ని రీక్రియేట్ చేసి కాసేపు అలా ఫన్ జనరేట్ అయింది. చక్కగా ఈలోగా ఆంటీ ఎమ్మీగా స్నాక్స్ పెట్టారు, ఒక స్ట్రాంగ్ ఫిల్టర్ కాఫీ తీసుకొచ్చారండి, ఎంత బాగుందో మంచి స్మెల్తో. చక్కగా దాన్ని కూడా ఎంజాయ్ చేసాం. ఆంటీ అయితే అందరితో కలిసిపోతారు, ఫ్రెండ్లీగా ఉంటారనమాట. వీళ్ళ మదర్ రాయుడు అని చెప్పి వాళ్ళ మదర్ ఆంటీ చాలా బాగుంటారు. ఇంకా అక్కడ ఉన్నది పవన్ అండ్ ధరణి, వాళ్ళిద్దరు క్లాస్మేట్స్ కాస్త కపుల్ అయిపోయారు. సో వాళ్ళు ఈ బ్యాచ్ అనమాట. మేమందరం కొంచెం దగ్గర ఉంటాం. సో రెగ్యులర్గా మేమే కలుస్తూ ఉంటాం అనమాట. ఇంకా తర్వాత ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడాము, భలే అనిపించింది. ఇంకా అందరూ వాళ్ళకు వచ్చిన దాన్ని బట్టి ఆ టాస్క్ అది చేశారు. ట్రూత్ అంటే ట్రూత్ చెప్పాలి, డేర్ అంటే డేర్ చేయాలి. సో అట్లా నాకు వచ్చినప్పుడు ట్రూత్ అన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ పాప అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చేశాను. స్టార్టింగ్లో మీరు చూసారు కదా, అదే అనమాట. మా హస్బెండ్ గురించి మంచి విషయం అలాగే నచ్చని విషయం చెప్పమన్నారు, నాకు నచ్చే విషయం నచ్చని విషయం, సో అది చెప్పాను అనమాట. ఇంకా అట్లా అందరికీ కంటిన్యూ అవుతూ ఉంది ఇక్కడ. నువ్వు ఫస్ట్ పవన్ ఎప్పుడు చూసావు? అది సూపర్. సూపర్, ఎక్సలెంట్, అలాగే చెప్పాలి, నిజం, కరెక్ట్. ఎవరిని లవ్ చేయలేదా అని అడుగు. అడుగు
మిషన్ నడుస్తుంది. ఇట్లయితే 2 క్వశ్చన్లు అడుగుతా అని చెప్పు. రాంగ్ ఆన్సర్ చెప్తే పనిష్మెంట్ ఇవ్వాలి. పనిష్మెంట్ ఇక్కడ పెట్టి ఇక్కడ చెప్పు చెప్పు చెప్పు. అసలు ఇలాంటి అబ్బాయితో ఫ్రెండ్షిప్ చేస్తాను అని అనుకున్నావా? ఓహో, ఫ్రెండ్షిప్. తిట్టేసేది నచ్చింది నచ్చింది 2 చెప్పాలి. అలా ఒక్కొక్కళ్ళ గురించి నచ్చింది అలా షేర్ చేసుకున్నాం అనమాట. ఫస్ట్ నాతో స్టార్ట్ అయింది. జనరల్గా ట్రూత్ ఆర్ డేర్లో ట్రూత్ అన్నప్పుడు ఫ్రెండ్ వాళ్ళ పాప అడిగిన దానికి ఆన్సర్ చేశాను. సో ఇంకా అనుకోకుండా ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా అలా ఒక్కొక్కళ్ళలో నచ్చింది అలా చెప్పుకుంటూ చాలా బాగా అనిపించింది. ఆ కాన్వర్జేషన్ మాత్రం యాక్చువల్గా ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి మనకి. ఏ రిలేషన్ అయినా ఇంకొంచెం బెటర్గా ఇంప్రూవ్ అవ్వడానికి. వాళ్ళల్లో మనకి ఏది నచ్చుతుంది ఏది నచ్చట్లేదు చెప్పామనుకోండి, వాళ్ళు అది తెలుసుకుని కొంచెం మార్చుకోవడానికి, లేదంటే వాళ్ళు ఓకే అలాగే ఉంటారు అని చెప్పి మనం రియలైజ్ అవ్వడానికి ఒక మంచి స్కోప్ ఉంటుంది అనమాట. చాలా బాగా అనిపించింది అట్లా ఫ్రెండ్స్ మధ్య ఆ డిస్కషను. అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి డేర్ తీసుకుంది తను. మేమేం చెప్పామంటే పక్కింటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టి ఆంటీ పాల ప్యాకెట్ ఉందా అని చెప్పి అడగమని. యాక్చువల్గా వాళ్ళ ఇల్లు కాదు ఇది వేరే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాము. సో ఆ పాప అసలు ఇక్కడ ఎవరికి తెలియదు అనమాట. అట్లా తెలియకుండా వెళ్ళి అడగాలి, నువ్వెవరి పాప అంటే పక్క అపార్ట్మెంట్లో ఉంటానని చెప్పమని. మేమేమో సైడ్ నుంచి సీక్రెట్గా క్యాప్చర్ చేస్తూ ఉన్నాము. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే సండే కదా, ఒక్కళ్ళు కూడా ఇంట్లో లేరు. పాప 2 డోర్లు కొట్టింది కానీ ఎవ్వరూ లేరు. కానీ ఆ పాప ధైర్యాన్ని మెచ్చుకోవాలి. మేము చెప్పగానే చక్కగా వెళ్ళిపోయింది, బెల్లు కొట్టేస్తుంది అనమాట. మేము ఇంకా వెళ్ళదేమో భయపడుతుందేమో అనుకున్నాం, కానీ చాలా డేర్ అనిపించింది. అలా ఉండాలి పిల్లలైతే, దేనికి భయపడకూడదనమాట. చాలా బాగా అనిపించింది ఆ పాప డేర్ని చూసి మాత్రం. సో అట్లా ఆల్మోస్ట్ అందరం ట్రూత్ ఎంచుకున్నాం. ఆ పాప ఒక్కటి డేర్ ఎంచుకుంది. డేర్ ఎంచుకున్నందుకు డేర్గా చక్కగా టాస్క్ని అయితే కంప్లీట్ చేసింది. కరెక్ట్. చూసావా, నీకే దెబ్బ పడింది. ఓవర్ ప్యాంపరింగ్, ఓవర్ కేరింగ్. ఓహో, అంటే తను అనుకున్న దానికి ప్రయారిటీ అనమాట అక్కడ డెసిషన్. బెస్ట్ లక్షణం అది. అంటే కొంచెం అంతేనా? ఏది సీరియస్గా తీసుకో కొన్ని విషయాలు ఇప్పుడు మధ్యాహ్నం ఆ పెద్దానికి ఫస్ట్ అనుకుంటానే ఓకే అంత ఫస్ట్ అనుకుంటాను, అదేటో తెలియదు నీకు. తర్వాత కొన్ని విషయాలే అంటే అది మనకి మన మాటకి ఇచ్చే నైస్. నచ్చని 2 అసలు నేను ఈ విషయం
విషయం కూడా నేను రాయాల్సిన అవసరం లేదు. నేను నాకు అమ్మాయి బాగుంది ఆ విషయం కూడా నేను డైరెక్ట్గా చెప్పగలను. అసలు ఈ విషయం రాయాల్సిన అవసరం ఎంతవరకు రాదు. ఫ్రీడమ్ ఉంది, ఏదైనా చెప్పుకోగలను, ఏదైనా షేర్ చేసుకోగలను. అది నచ్చింది. అట్లా ఉండటమే నచ్చుతుంది. నచ్చుందా? చూస్తున్నారు కదా, గేమ్ అయితే ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. హస్బెండ్ అండ్ వైఫ్ కూడా చక్కగా వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళకి నచ్చింది చక్కగా షేర్ చేశారు. అవి బాగా హెల్ప్ అవుతాయి అన్నమాట. ఆ రిలేషన్ అనే కాదు, ఏ రిలేషన్కైనా మెయిన్గా హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్కి అయితే ఇంకా బాగా హెల్ప్ అవుతాయి. మనం మార్చుకోవాల్సినవి ఏంటి, మన పార్ట్నర్కి మనలో ఏది నచ్చట్లేదు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం అది చేంజ్ చేసుకోవడానికి చూస్తాం. సో అది బాగా అనిపించింది. ఇంకక్కడ మా ఫ్రెండ్ ఏం చెప్పాడో విన్నారు కదా, వాళ్ళ వైఫ్ దగ్గర ఇది దాయాలి అన్న అవసరం లేదనమాట. సో తను అంత ఫ్రెండ్లీగా ఉంటుంది, సో తిన అంత జెన్యున్గా ఉంటాడనమాట. చాలా మంచిగా అనిపించింది ఆన్సర్ మాత్రం. మెయిన్గా ఏ రిలేషన్ మధ్య అయినా అంత జెన్యూనిటీ ఉండాలి, ఆ నమ్మకం అన్నది ఉండాలన్నమాట. సో అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు రావు ఏ రిలేషన్కైనా. నేను అసలు అనిపించింది ఇంటికి వచ్చాక మా వారిని అడగాలి అని, కాకపోతే అక్కడ నుండి ఇంటికి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఖచ్చితంగా నేను కూడా మా వారిని అడుగుతాను, నాలో నీకు నచ్చనివేంటి అని చెప్పి. నేనైతే అక్కడ చెప్పేశాను మా వారి గురించి, కానీ మా వారికి నాలో ఏమీ నచ్చలేదో తెలుసుకోవాలి కదా. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటానులేండి, బట్ ఆయన ఏం చెప్పరు, నా ఊరుకుంటారు. అన్నీ నచ్చే చేసుకున్నారు కాబట్టి. నేను మా పిల్లల్ని కూడా అడుగుతూ ఉంటాను అన్నమాట అప్పుడప్పుడు, నాలో మీకు ఏమైనా నచ్చట్లేదా, ఏమైనా చేంజ్ చేసుకోవాలా అని జనరల్గా. ఎందుకంటే పిల్లలు చాలా సెన్సిటివ్ ఉంటారు, ఒక్కోసారి మనం తెలియకుండానే వాళ్ళ మనసును కూడా గాయపరుస్తూ ఉంటాం చిన్న చిన్న మాటల వల్ల. సో అలా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాను. బట్ మా హస్బెండ్ని మాత్రం ఎప్పుడు అడగలేదు, ఎందుకంటే నాకు భయం ఆయన ఏం చెప్తారో. నేను ఎప్పుడు ఆయనకి నచ్చేలాగానే ఉండాలి అని చెప్పి నా ఇదనమాట. మళ్ళీ ఆయనకి నచ్చింది ఏదన్నా ఉందేమో చెప్తారేమో అని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఆగిపోతున్నాను. కానీ బట్ అడగాలి, ఖచ్చితంగా ఆయన అయితే అడుగుతాను. సో అట్లా ఏ రిలేషన్లో అయినా ఖచ్చితంగా కొన్ని ఇలా మనం ఓపెన్ అయ్యి మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకోండి, తప్పొప్పులు సరిదిద్దుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా అలా చక్కగా కేక్ అయితే కట్ చేసాం, అందరం కౌరులు చెప్పుకొని కొన్ని ఫొటోస్ దిగేసి, ఇంక ఇక్కడ మా పిల్లల ఫ్రెండ్స్ అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అయితే చక్కగా డాన్స్ చేస్తున్నారు. చెప్పాను కదా వీళ్ళకి నిహికా అని ఛానల్ ఉంది, చాలా మంచిగా క్రియేటివ్గా క్రాఫ్ట్స్ అవి చేస్తారు. అక్క చెల్లెళ్ళు డాన్స్ బాగా చేస్తారు, భలే మాట్లాడతారు. అంటే స్పాంటేనియస్గా మాట్లాడేస్తారు అనమాట, దేనికి ప్రిపేర్ అయ్యి అలా చేయరు. ఆ ఏజ్కి ఆ స్పాంటనిటీ అన్నది చాలా బాగా నచ్చింది నాకు. వాళ్ళ ఛానల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో అదండి మా వీకెండ్, ఆ ఫ్రెండ్షిప్ డే అన్నది ఇలా జరిగిందనమాట. మార్నింగ్ అంతా ఎలా జరిగిందన్నది ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను కదా. మా హస్బెండ్ స్పెషల్ బ్రేక్ఫాస్ట్ చేశారనమాట, యమ్మీగా. సండే చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్. ఊరికే చిన్నగా షార్ట్ తీద్దామని చెప్పి అలా క్యాప్చర్ చేసిన దాన్ని కొంచెం లాంగ్ వీడియోలాగా షేర్ చేశాను నిన్న. ఒకసారి చూడకపోతే చూసేయండి మా రా కన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీకు గనక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి వీడియో ఎలా ఉందన్నది మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియజేస్తారు కదా. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బాయ్.